షేర్ అవుతుందా? This call is now being recorded. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే టు గెట్ యాక్సెస్ ఆఫ్ ఆల్ ద పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మన తాత దగ్గర 100 ఎకరాలు ఉందనుకో, అది మన తాత పోయినది ఎవరి దగ్గరికి వస్తుంది? మన దగ్గరికి వస్తుంది కదా. అంటే ఇప్పుడు మన తాత దగ్గర ఉన్న ప్రతి ప్రాపర్టీ మీద మనకు హక్కు ఉన్నట్టు కదా ఇండైరెక్ట్ గా. అదే ఇన్హెరిటెన్స్. మన తాత ప్రాపర్టీస్, మన ముత్తాతల ప్రాపర్టీస్, ఎవరి ప్రాపర్టీ ఉన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది నీకు వస్తుంది అంటే దట్ ఈస్ సంథింగ్ నోన్ as ఇన్హెరిటెన్స్ అనమాట. ఇన్హెరిటెన్స్ అంటే బారోయింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ యాన్సిస్టర్స్. ఓకే, క్లియరా? ఇది ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. టు బారో సంథింగ్ ఫ్రమ్ యువర్ యాన్సిస్టర్స్. ఓకేనా? ఇప్పుడు మనము ఇన్హెరిటెన్స్ ఎట్లా వర్క్ అవుతుంది, వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అవన్నీ చూద్దాం. ఓకే, ఇది అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఫర్ సింపుల్గా చెప్పాలి అంటే ఇన్హెరిటెన్స్ అంటే చాలా విధాలుగా వాడచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ సెలెక్ట్ చేసా, ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా రాద్దాం. ఫస్ట్ ఒక క్లాస్ మెయిన్ ఉందండి. ఓకేనా? అసలు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మనము క్లాస్ పర్సన్గా వాడుకోవచ్చు. క్లాస్ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ అనే ఒక క్లాస్లో మనం ఏం చేస్తాం, కొన్ని అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తాం కదా. అంటే బేసిక్ అట్రిబ్యూట్స్, ఒక మనిషికి ఏమేమి ఉంటాయో మనం డిక్లేర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ తీసుకుంటాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్సన్ అంటే స్ట్రింగ్ డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, స్ట్రింగ్ ఫోన్ నంబర్, స్ట్రింగ్ ఏజ్. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ మనం వాడుకుంటాం అనుకో ఒక పర్సన్ క్లాస్లో. ఓకేనా? ఇప్పుడు ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన పర్టికులర్ మెథడ్స్ డిక్లేర్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పబ్లిక్ వాయిడ్ గెట్ పర్సన్ అన్నా అనుకో, అప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఈ పర్సన్ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఇట్లా నేమ్ ఈస్ date of birth is, phone number is, plus age is. ఇట్లా మెథడ్ని రాస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది మన కోసము, మనం ఎప్పుడెప్పుడైతే మెథడ్ని పిలుస్తామో అది మనకి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, ఏజ్ అన్ని ప్రింట్ చేస్తుంది. అవునా? అంతే కదా, క్లియర్ అయింది. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎట్లా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి వెళ్తామా ఫస్ట్. మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బయట ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చా?
చేయొచ్చు. చేయొచ్చా చేయలేము? చేయొచ్చు. చేయలేము. స్టాటిక్. ఆబ్జెక్ట్ అన్నా. Can you create an object outside a main class? నో. చేయొచ్చు. చేయవద్దని రూల్ ఏం లేదు యాక్చువల్లీ. జస్ట్ అడిగే ఏం చెప్తాను అర్థమైందా? మెథడ్ అండ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డిక్లేర్డ్ ఎట్ ఎనీ ప్లేస్ అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. క్లియరా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు ఫస్ట్ మనం అన్ని అసైన్ చేద్దాం. పి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రమేష్. P dot date of birth is equals to July 5th, 1999. నెక్స్ట్ టైం రాసిన ఇంకా ఏజ్, ఫోన్ నెంబర్, ఏజ్. ఫోన్ నెంబర్ నాకు కూడా తెలియదు. సో 1 2 3 P dot age is equals to 24. ఇప్పుడు మనం ఏం చేసాము? ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ పీకి ఈ వాల్యూస్ అని అసైన్ చేసాము అవునా? ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ పీ డాట్ గెట్ ఏజ్ అనే మెథడ్ని పిలుస్తాను, గెట్ పర్సన్ అనే మెథడ్ని పిలుస్తాను, అప్పుడు ఏమవుతుంది? నాకు ఇవన్నీ నీట్గా ప్రింట్ అయిపోతాయి. క్లియరా? అంతే కదా? సో దిస్ ఈస్ హౌ యూ డిక్లేర్ ఎ పర్టికులర్ క్లాస్. ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఫెచ్ చేస్తాం ఒక మెథడ్ వాడి. అంతే కదా? ఇది ఏం క్లాస్ ఇప్పుడు? క్లాస్ పర్సన్. దిస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం. క్లియరా? ఇప్పుడు లెట్స్ కమ్ అండ్ ట్రై టు రైట్ అట్రిబ్యూట్స్ ఫర్ క్లాస్ ఎంప్లాయ్. ఇప్పుడు ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది. ఎంప్లాయ్ అనే క్లాస్ అంటే వీడు ఒక ఎంప్లాయర్ అనమాట. ఒక ఎంప్లాయర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం స్టోర్ చేస్తాం మనం? ఫస్ట్ ఇంట్ ఎంప్లాయ్ ఐడి, దాని తర్వాత ఎంప్లాయ్ అంటే ఇప్పుడు మనము నేమ్ అనుకోవచ్చు డైరెక్ట్ గా నేమ్. ఇంకేం స్టోర్ చేస్తాం? డేట్ ఆఫ్ బర్త్, శాలరీయా, salary, phone number is required, right? ఏజ్ కూడా రిక్వైర్డ్ కదా? ఏజ్ ఇంపార్టెంట్ కదా? ఇంకేమైనా అట్రిబ్యూట్స్ కావాలనుకుంటారా మీరు ఒక ఎంప్లాయర్ కి? ఇవి కాకుండా ఇంకేమైనా ఉండొచ్చా? ఒక ఎంప్లాయ్, నువ్వే ఒక కంపెనీ పెట్టి దగ్గర ఒక ఎంప్లాయ్ అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తావు? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవేనా? పొజిషన్, ఎంప్లాయ్ పొజిషన్. ఓకే. స్ట్రింగ్ రోల్ అని పెడదామా? డెసిగ్నేషన్ రోల్ అని పెడదామా? ఇంకా ఇవే ఫీల్డ్స్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కి కొంచెం ఇంకా స్పెసిఫిక్ గా నేమ్ పెడతాం. వీళ్ళంతా సరే ఎంప్లాయీస్ అని ఉంచుదాంలే. వీళ్ళంతా ఎవరు? ఎంప్లాయీస్. ఓకేనా? ఇంకేనా ఉంటాయి ఆ ఫీల్డ్స్? ఇవి చాలా మనకి. ఇప్పుడు మనం మళ్ళీ ఈ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నీట్ గా ఫెచ్ చేయడం ఎట్లా ఫెచ్ చేస్తాం? పబ్లిక్ వాయిడ్ గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ రాసుకోవచ్చా? ఇట్లా ఒక మెథడ్ రాసుకొని ఇక్కడ ఉండేవన్నీ క్లియర్ గా ప్రింట్ చేసొచ్చు మనం. అవునా? నీట్ గా. ఇంకోటి ఏం చేయొచ్చు ఇక్కడ మనము? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం ఎంప్లాయ్ అని. ఎంప్లాయీస్ అని ఉంది. ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ
క్రియేట్ చేసి నువ్వు ఈ డాట్ అన్ని వాల్యూస్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా. ఈ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బంటి, ఇట్లా మనం అన్ని స్టార్ట్ చేసి ప్రింట్ చేస్తాం అవునా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ టూ వేరియబుల్స్ వీటిని మనము పర్సన్ క్లాస్ లో వాడామా లేదా? వాడాం. మళ్ళీ మనం అదే వేరియబుల్స్ ఎక్కడ వాడుతున్నాం? ఎంప్లాయ్ క్లాస్ లో. ఇది ఇక్కడే ఉంచు, ఇంకా అయిపోలేదు, జస్ట్ నీకు చెప్తున్నా. ఇది ఇంతే కదా, క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు ఎంప్లాయీస్ నుంచి మనం వాళ్ళందరూ ఎట్లా సెగ్రిగేట్ చేస్తామంటే, ఇప్పుడు ఒక కంపెనీలోకి ఎంప్లాయ్ ఉన్నాడు అనుకో, చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అవునా. ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ అండ్ డెవలపర్, అంతే కదా. ఫ్రంట్ అండ్, డేటా అనలిస్ట్, ప్రొడక్ట్, QA, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్, డేటా అనలిస్ట్, ప్రొడక్ట్, SDETS, ఇట్లా ఎన్ని రోల్స్ ఉంటాయి అవునా, అంతే కదా. ఇప్పుడు ఇన్ని రోల్స్లలో ప్రతి రోల్కు ఏదో ఒక స్పెసిఫికేషన్ అది ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటంటే చెప్తాం ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు క్లాస్ బ్యాక్ అండ్ డెవలపర్స్ అనుకో, ఓకేనా. క్లియర్ క్లాస్ పేరు. ఈ బ్యాక్ అండ్ డెవలపర్స్ అందరికి, ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం, ఓకేనా. 10 మంది ఉంటే 10 మందిలో 2 మేనేజర్స్ ఉన్నారు, అంటే 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 10 మంది ఎంప్లాయీస్ 2 మేనేజర్స్ కి లింక్అప్ అయి ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా లింక్అప్ అయ్యారు అనేది బ్యాక్ అండ్ డెవలపర్స్ క్లాస్ మనకు చెప్తుంది, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్స్ అంటే వీళ్ళందరూ ఎవరు? ఎంప్లాయర్సే కదా. కంపెనీలో ఎంప్లాయర్స్ అనేటివి వాళ్ళు ఎలా సెగ్రిగేట్ అవుతారు? ఫ్రంట్ అండ్ డెవలపర్స్, బ్యాక్ అండ్ డెవలపర్స్ సెగ్రిగేట్ అవుతారు కదా. ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ఏమంటారు అంటే, నాకు ఎండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అర్థమైందా? ఎండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటారు. స్ట్రింగ్ మేనేజర్ నేమ్, ఒక మేనేజర్ ఉంటాడు కదా. క్లియర్ ఎక్కడి వరకు? మళ్ళీ ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంత, స్ట్రింగ్ ఎంప్లాయీ ఐడి, ఇవన్నీ అవసరం కదా. స్ట్రింగ్ ఎంప్లాయీ ఐడి, స్ట్రింగ్ నేమ్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాం మన దగ్గర. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మేజర్గా ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా మేనేజర్ నేమ్ కావాలి. క్లియరా? స్పెసిఫిక్ గా వీళ్ళంతా బ్యాక్ అండ్ డెవలపర్స్ అని సింగిల్ షాట్ లో చెప్పడానికి, ఓకేనా. ఇంకా స్ట్రింగ్ నేమ్ ఉంది ఇక్కడ, ఇంకా స్ట్రింగ్ ఫోన్ నెంబర్, స్ట్రింగ్ ఏజ్, ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఓకే, ఈ 3 వేరియబుల్స్ అనేటివి ప్రతి పర్సన్కి ఉంటాయి కదా, అంతేనా. స్ట్రింగ్ డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఇలా అయ్యింది అనుకుందాం ప్రస్తుతం, ఓకేనా. అది ఎవరు? ప్రతి పర్సన్ దగ్గర నుంచి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం అనుకో. ఇంకొకటి స్ట్రింగ్ రెజ్యూమే లింక్ ఈ పర్టికులర్ క్లాస్. సో ఇదంతా వదిలేస్తే ఇది మాత్రం జనరిక్ ఇన్ఫర్మేషన్ కదా, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ కదా. సో ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ రాసాము, ఒకసారి ఇక్కడ రాసామా, మళ్ళీ దాన్ని ఒకసారి ఇక్కడ రాసామా. ఇప్పుడు జావా ఏమంటది అంటే, ఇన్నిసార్లు రాయటం ఎందుకు, నన్ను ఇన్హెరిటెన్స్ ఉంది కదా దాన్ని వాడుకో అంటది. ఏమంటది? ఇన్హెరిటెన్స్ ఉంది కదా నన్ను వాడుకో అంటది, ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా వాడుకుంటుందో చెప్తాడు. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అని ఉన్నాయా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయీ ఉంది అనుకుందాం, ఓకేనా.
క్లాస్ ఎంప్లాయీ ఎక్స్టెండ్స్ పర్సన్. ఎక్స్టెన్స్ అన్న కీవర్డ్ ఎందుకు వాడతాము అంటే టు ఇన్హెరిట్ ఎ పర్టికులర్ క్లాస్ వి యూజ్ ద వర్డ్ ఎక్స్టెన్స్. ఓకేనా? ఇన్హెరిటెన్స్ ఎందుకు ఎక్స్టెన్స్ ఎందుకు వాడతాం? Get the అని మీకు తెలియక చెప్తాం. టు ఇన్హెరిట్ a class in Java, we use the keyword extends. అర్థమైందా? టు ఇన్హెరిట్ ఏ క్లాస్ ఇన్ జావా వి యూజ్ ది కీవర్డ్ ఎక్స్టెన్స్. క్లియరా? ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో సింపుల్ చెప్పాలి అంటే ఇదో క్లాస్ అనుకోరా, దీంట్లో ఏ బి సి ఉన్నాయి. ఓకేనా? ఇది క్లాస్ ఏ అనుకో. ఓకే, క్లాస్ బి ఉంది. క్లాస్ బి ఏమంటది అంటే ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఏ అంటది. ఈ ఒక్కలైన ఎక్స్టెన్స్ ఏ రాస్తే ఏమవుతుందో తెలుసా? ఈ క్లాస్ దగ్గరికి ఏ ప్రాపర్టీ, బి ప్రాపర్టీ, సి ప్రాపర్టీ ట్యాక్స్ అంతా క్లాస్ దగ్గరకు వచ్చేస్తాయి. ఈ క్లాస్ లో ఏని, బిని, సిని డిక్లేర్ చేయకుండా ఇట్ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ వేరియబుల్స్ ఏ, బి, సి బికాస్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ క్లాస్ ఏ. నువ్వు ఇంకే దీంట్లో సి, డి, ఈ, ఎఫ్ డిక్లేర్ చేసుకున్నావు అనుకో, ఈ క్లాస్ ఏదైతే బి క్లాస్ ఉందో, బి క్లాస్ అనేది ఏని, బిని, సిని, డిని, ఈని, ఎఫ్ని ఇన్ని వాటిని వాడుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏదైనా కామన్ సెక్షన్ ఉందనుకో, ఆ కామన్ సెక్షన్ ని పేరెంట్ క్లాస్ గా తీసుకొని దాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళటం. అంటే కోడ్ రీయూజబిలిటీ. ఒకసారి రాసిన దాన్ని మనము మళ్ళీ రాయకుండా ఒక్కసారి రాసిన దాన్ని ఇన్ఫినిటీ టైమ్స్ వాడుకోవడం, దాన్ని ఊప్స్ అంటనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముంటదంటే రైట్ ఓన్లీ వన్స్, రైట్ వన్స్, యూజ్ ఇన్ఫినిటీ టైమ్స్ అంటది. ఇప్పుడు ఇక్కడ ఏబిసి రాసా కదా, నేను ఆల్రెడీ ఒక క్లాస్ లో ఏబిసి డిక్లేర్ చేశా. నాకు క్లాస్ బిలో కూడా మళ్ళీ సేమ్ ఏబిసి వేరియబుల్సే కావాలి. అప్పుడు నేను మళ్ళీ ఏబిసి డిక్లేర్ చేయకుండా సింపుల్ గా ఎక్స్టెన్స్ అని పెట్టి ఆ క్లాస్ ని పెట్టాను అనుకో, ఆ క్లాస్ లో ఉన్న అన్ని వేరియబుల్స్, అన్ని డేటా మెంబర్స్ యాక్సెస్ నా దగ్గరకు వచ్చేస్తాను అనమాట. గాట్ ఇట్? దట్స్ ద పవర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఏమర్థమైంది? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే వేరే క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మా క్లాస్ లో యూజ్ చేసుకోవచ్చు. మన క్లాస్ లోకి వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, నువ్వు ఒకసారి కనుక నీ ఫోన్ తోని ఒక వైఫైని కనెక్ట్ అయ్యావు అనుకో, ఆ వైఫైని కనెక్ట్ అయిన ప్రతిసారి నువ్వు దాన్ని వాడుకోవచ్చు కదా. అలానే ఒకసారి నువ్వు ఒక క్లాస్ ఎక్స్టెండ్ చేసావు అనుకో, ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ నువ్వు వాడుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ నీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వైఫై అనేది పేరెంట్ క్లాస్ అనుకో. ఓకే, వైఫై అనేది ఏంటిది? పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ అంటే ఇది ఫస్ట్ క్లాస్. నీ ఫోన్ ఉంది, నీ ఫోన్ లో మొబైల్ డేటా ఉంది. ఓకే, నీ ఫోన్ లో వైఫై ఆప్షన్ ఉంది, మొబైల్ డేటా ఆప్షన్ ఉంది. ఓకే, నువ్వు వైఫై వాడాలంటే ఏం చేస్తావు? ఎక్స్టెన్స్ వైఫై. అది నువ్వు మొబైల్ డేటా వాడాలనుకుంటే అది నీ దగ్గర ఉంది కూడా నువ్వు వాడుకుంటావు దాన్ని, అంతే కదా. ఇప్పుడు ఇది క్లాస్ ఏ అనుకో, ఇది క్లాస్ బి అనుకో. సి వైఫై ఈ ఫోన్ మొబైల్ డేటా వాడగలుగుతుందా? వైఫై ఈ మొబైల్ డేటాని వాడగలుగుతుందా? కానీ ఈ క్లాస్ ఏ మొబైల్ డేటాని వాడలేదు, కానీ ఈ క్లాస్ బి మొబైల్ డేటాని వాడగలుగుతుంది కదా. దట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే క్లాస్ ఏ దగ్గర వైఫై ఉంది కాబట్టి అది వైఫై మాత్రమే వాడుకోగలుగుతుంది, కానీ క్లాస్ బి దగ్గర ఆల్రెడీ మొబైల్ డేటా ఉంది
కానీ దానికి ఎందుకు వైఫై కూడా కావాలనిపించి అది వైఫై కూడా తీసుకుంది దగ్గర నుంచి. ఇప్పుడు ఈ సబ్ క్లాస్ ఈ మనము ఏ క్లాస్ ని పేరెంట్ క్లాస్ అంటే దీన్ని పేరెంట్ క్లాస్ అనొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ టైం పేరెంట్ క్లాస్ అనుకుందాం. ఇది సబ్ క్లాస్ అవుద్ది. అప్పుడు చైల్డ్ క్లాస్ అనొచ్చు, లేకపోతే సబ్ క్లాస్ అనొచ్చు. ఓకేనా? ఈ చైల్డ్ క్లాస్ అడ్వాంటేజ్ ఏంటంటే అది దీని దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని వాడుకోవచ్చు, ప్లస్ దానికి ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు వచ్చిన ప్రాపర్టీస్ కూడా వాడుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించినావు, నువ్వు నీ 1000 రూపాయలు వాడుకోవచ్చు, మీ డాడీ నీకు 10,000 ఇచ్చాడు అనుకో, నువ్వు 10,000 కూడా వాడుకోవచ్చు. అలా అర్థమైందే. కానీ మీ డాడీ దగ్గర తీసుకొని వాడుకోడు కదా. సో నువ్వు నీ దగ్గర ఉండే నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు, మీ డాడీ దగ్గర ఉన్న కూడా ఖర్చు పెట్టచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ కంప్లీట్లీ 5 టైప్స్. దాంట్లో జావా ఇస్ ఓన్లీ యాక్సెప్టబుల్ ఫర్ 4 టైప్స్. అవి ఏంటివి అయినా డిక్లేర్ అవన్నీ ఆలోచిద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ రాసి ఎగ్జాంపుల్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇన్హెరిటెన్స్ లెక్స్టబుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్ని. సో జాగ్రత్తగా విను. ఇందాక మనం ఏమనుకున్నాం, మనం ఇందాక క్లాస్ పర్సన్ డిక్లేర్ చేస్తాం. అవునా? కొంచెం చిన్నగా రాస్తాం ఎందుకంటే చాలా ఎక్కువ రాయాలి కాబట్టి పొట్టులో దాంట్లో. నీకు కనిపించకపోతే చెప్పు. ఓకేనా? ఈ క్లాస్ పర్సన్ ఏమేమి డిక్లేర్ చేద్దాం అనుకున్నాము? స్ట్రింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఏజ్ స్ట్రింగ్ పెట్టాలా ఇంటిజర్ పెట్టాలా? ఏజ్ స్ట్రింగ్ పెట్టాలా ఇంటిజర్ పెట్టాలా డబుల్ పెట్టాలా? డబుల్ ఎందుకు పెట్టాలి రమేష్? ఏజ్ అనేది 24.00 ఉంటుంది. అడిగినా నీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఏమని చెప్తావు? 23 సంవత్సరాల 18 రోజులు చెప్తావు. 23 సంవత్సరాలు చెప్తావు. ఎందుకని ఏమిటాలి? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు ఇద్దరు? నేను కావాలని ఎన్నిసార్లు రాదు తెలుసు దీన్ని. చూసాను నేను. ఎంటేజ్ ఫోన్ నెంబర్ కూడా చూసా, కానీ ఫోన్ నెంబర్ స్ట్రింగ్. ఫోన్ నెంబర్ నువ్వు ఎట్లా రాస్తావు? లాంగ్ పెట్టచ్చు కదా. పెట్టొచ్చు, కానీ దాంట్లో ప్లస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు మరి? ప్లస్ ని ఓకే అర్థమైందా? క్లియర్ ఎక్కడి వరకు? ఇప్పుడు ఇంట్ ఏజ్. ఇప్పుడు నీకేం చెప్పా? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందో మళ్ళీ క్లియర్ చెప్తున్నా వినండి. ఒక వేరియబుల్ ఉందా? ఇప్పుడు చూడండి, సరే చెప్తా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ వార్మెంట్ డిక్లేర్ చేస్తామా? చేసి ఏం చేస్తాం ఇక్కడ మనము? ఫస్ట్ పర్సన్ అనే ఒక క్లాస్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అవునా? పర్సన్ పి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ పర్సన్. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉందా లేదా ఈ పర్టికులర్ క్లాస్ లో? ఏం కన్స్ట్రక్టర్ అది? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఆటోమేటిక్ గా జావానే క్రియేట్ చేస్తుంది. అదేంటిది అని అడిగా. వాట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? వాట్ ఈజ్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చెప్పరా గట్టిగా. వాట్ ఇస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏమంటావు? వాట్ ఈస్ డిఫాల్ట్ మెమరీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఇట్స్ జస్ట్ అ మెథడ్ విచ్ హ్యాస్ సేమ్ క్లాస్ నేమ్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆ డెఫినేషన్ ఎలా ఉంటుంది? Default constructor is nothing but a method which has same class name and no arguments, which is invoked every time whenever you are creating an object which has 0 parameters. అర్థమైందా? నీకు అర్థమైంది కానీ ఒకసారి డెఫినేషన్ చదువు. ఓకేనా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదో బెటర్ గా అర్థమైంది. క్లియరా? ఇప్పుడు జావా ఏమంటది అంటే ఇప్పుడు ఇక్కడ పి ఉందా? మాట్లాడు. 2 minutes సార్. రమేష్ అని వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాను. భాష మాట్లాడరా.
రాయండి. ఇప్పుడు జావా ఏం చెప్తాం. ఇప్పుడు పి ఉంది, మనం ఏం చేస్తాం సింపుల్ గా పి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, అనుష అని రాస్తాం. అవునా, అనుష వదిన అని రాస్తాం, అంతే కదా. రాయొచ్చు ఎట్లా, ఎగ్జాంపులే కదన్నా రాయొచ్చు. ఎగ్జాంపుల్ యాక్చువల్లీ జావా ఏమంటది అంటే, జావా దీన్ని ఎంకరేజ్ చేయదు అనమాట. జావా ఏమంటది అంటే, నేను ఏం చెప్పారా నీకు, నేమ్ అనే దాన్ని, అంటే జావా నాతో చెప్తుంది నేమ్ అనే దానికి రెండు వేరియబుల్స్ రెండు మెథడ్స్ ఇస్తున్నా కదరా, గెట్ నేమ్, సెట్ నేమ్, వీటిని మాత్రమే వాడుకోరా అని చెప్తుంది నాకు జావా. ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ ఆ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ మేనర్, జావా ఏమంటది అంటే పి డాట్ సెట్ నేమ్ అనే మెథడ్ని పిలువు, దాంట్లో నీకు కావాల్సిన వాల్యూని పాస్ చెయ్యు, నేను డిక్లేర్ చెయ్యు, నేను వెళ్ళి సెట్ చేస్తా ఉంటది. ఎందుకంటే నో బడీ వాంట్స్ టు గివ్ యాక్సెస్ టు దేర్ వేరియబుల్స్ అనమాట. అర్థమైంది. ఇది డీటెయిల్ గా చెప్తా, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, జావా ఇస్ దెన్ జావా ఎప్పుడైతే ఎప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది అంటే, ఆ పర్టికులర్ క్లాస్ లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ వెన్ యూర్ యాక్సెసింగ్ విత్ మెథడ్ నేమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వోకింగ్ డైరెక్ట్లీ లైక్ ఇన్ దిస్ వే. క్లియరా? ఎప్పుడైతే మీరు ఇట్లా గెట్ నేమ్ సెట్ నేమ్స్ ని వాడతారో అప్పుడు మాత్రమే మీరు రాసిన కోడ్ అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అచీవ్ చేయదు అప్పటికి, ఎందుకంటే స్టిల్ యూఆర్ యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కాబట్టి ఇక్కడ. క్లియర్? బట్ 99% అచీవ్ చేస్తుంది వెన్ యూ ట్రై టు యూజ్ గెట్ నేమ్ సెట్ నేమ్ ఫర్ ఎ గివెన్ అట్రిబ్యూట్. గెట్ నేమ్ సెట్ నేమ్ ఐడియా ఉందో చెప్పాలా? ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఇది క్లాస్ పర్సన్, మనము కొంచెము మనకు అవసరం లేదంటే తీసేద్దాము, ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి. ప్రస్తుతానికి ఇట్లా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, మనం ఇక్కడ ఏం చేసినామంటే మనకు కావాల్సిన అంత సోదంతా చేసినాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు ఇంకొక క్లాస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, క్లాస్ ఎంప్లాయ్. ఏం చేద్దాం అనుకుంటున్నా, క్లాస్ ఎంప్లాయ్. ఈ ఎంప్లాయ్ అనే క్లాస్ లో నాకు 4 అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా పక్క, ఉంటాయా ఉండవు? అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 4 ఎక్స్టెండ్ ఎందుకు రాసుకోమని సింపుల్ గా ఎక్స్టెండ్ చేస్తా. అంటే సి, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే చూడరా, నీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, నీకు ఇప్పుడు ఇంకో 10,000 కావాలి, నువ్వు సంపాదించుకోగలుగుతావు, బట్ ఇట్ విల్ టేక్ యూ 3 months. అప్పుడు నీకు అవసరం మాత్రం చాలా అర్జెంట్, అప్పుడు నేను చేస్తావు, వెళ్ళి మీ డాడీని అడుగుతావు, అంతే కదా. అంటే సంపాదించడానికి టైం పడుతుంది కాబట్టి మన ఇన్ జనరల్ అట్లనే చేస్తాం కదా ఎవరైనా. అలానే ఎంప్లాయ్ క్లాస్ కూడా కెన్ హ్యావ్ ఆల్ దిస్ మెథడ్స్ ఇన్ ఇట్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఏజ్, ఇవన్నీ ఇది కూడా డిక్లేర్ చేయొచ్చు. కానీ అది ఏమనుకుంటుంది అంటే, వాటి ఇంప్లిమెంటేషన్, వాటి ఎగ్జిక్యూషన్ అంతా ప్రాపర్గా ఈ క్లాస్ పర్సన్ అనే క్లాస్ దగ్గర ఉంది కదా, నేను ఎందుకు మళ్ళీ రాయటము, నేను ఎందుకు కష్టపడటం, అసలు చిల్ పర్సన్ అనే క్లాస్ చూసుకుంటుంది అని ఒక ధీమా అనమాట ఇవి ఎంప్లాయ్ క్లాస్కి. ఓకేనా? దట్స్ హౌ ఇన్హెరిటెన్స్ వర్క్స్. ఇప్పుడు ఏమవుద్ది, ఈ పర్సన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా ఉన్నట్టే, ఇంకా మనకి రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నట్టే. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఇంకేం చేద్దాం, ఇంట్ ఎంప్లాయ్ ఐడి రాద్దాం ఇక్కడ. ఇంకా స్ట్రింగ్ డెసిగ్నేషన్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా ఒక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ క్లాస్ ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తావో, ఎంప్లాయ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అని, నువ్వు ఈ డాట్ నేమ్ ని యాక్సెస్ చేయొచ్చు,
ఈ డాట్ డేట్ ఆఫ్ బర్త్ ని యాక్సెస్ చేయొచ్చు, ఈ డాట్ ఫోన్ నెంబర్ ని యాక్సెస్ చేయొచ్చు, ఈ డాట్ ఏజ్ ని యాక్సెస్ చేయొచ్చు, ఈ డాట్ ఎంప్లాయ్ ఐడిని యాక్సెస్ చేయొచ్చు, ఇంకేం యాక్సెస్ చేయొచ్చు, ఈ డాట్ డెసిగ్నేషన్ యాక్సెస్ చేయొచ్చు. క్లియర్ అయ్యి స్టేట్మెంట్? క్లియర్ ప్రియా? అవును. కానీ ఈ పి అనే ఆబ్జెక్ట్ కెన్ దిస్ యాక్సెస్ ఎంప్లాయ్ ఐడి? No. ఎందుకు నువ్వు? బికాస్ పర్సన్ అనే క్లాస్ లో ఎంప్లాయ్ ఐడి అనే ఒక అట్రిబ్యూట్ లేదు కాబట్టి. క్లియరా? Mm. కానీ ఎంప్లాయ్ అనే క్లాస్ లో వై ఆర్ ఏబుల్ టు యాక్సెస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఏజ్ అట్రిబ్యూట్స్ లేకుండా, ఎందుకంటే బికాస్ వీఆర్ ఎక్స్టెండింగ్ Person. పర్సనల్ క్లాస్. క్లియర్? Mm. ఇంకా దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ కన్స్ట్రక్టర్స్. సి, ఇది క్లాస్ పర్సన్ అనుకో. ఓకే, వాట్ ఇస్ దిస్ క్లాస్? Person. పర్సన్. ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ ఏం క్రియేట్ అవుతుంది? Constructor. కన్స్ట్రక్టర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ ఆమ్ పర్సన్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేవి. ఓకేనా? క్లియర్ అయింది? ఈ క్లాస్ అయిపోయింది అనుకో. ఓకే, ఇక్కడ క్లియర్ కదా? Mm. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయ్ ఎక్స్టెండ్స్ పర్సన్ అనుకో. ఇప్పుడు ఎంప్లాయ్ క్లాస్ కూడా కన్స్ట్రక్టర్ రాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఓకేనా? ఇప్పుడు దీనికి పబ్లిక్ స్టార్టింగ్ వర్డ్ మెయిన్ మెథడ్ ఉందనుకో ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ మెథడ్ ఉంది? పబ్లిక్ స్టార్టింగ్ Void name. వాయిడ్ మెయిన్ మెథడ్. నేను ఎప్పుడైతే ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తా కదా, ఎంప్లాయ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అని, అప్పుడు ఏమవుతుందో చెప్పాలా? మీకు ఏం చెప్పా? ఎప్పుడైతే మీరు ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఈ ఎంప్లాయ్ అనేది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని పిలుస్తుంది అని చెప్పాను. Mm. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఐ ఆమ్ అన్ ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ ప్రింట్ అవ్వాలి, అంతే కదా? Mm. ఇప్పుడు అదే నేను పర్సన్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి నాకు? ఇట్లా ఐ ఆమ్ పర్సన్ క్లాస్ కన్స్ట్రక్టర్ ప్రింట్ అవ్వాలి, అవునా? Mm. కానీ మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తారో, ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ పిలుస్తారో, అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జావా ఒక లైన్ రాస్తుంది. మనం రాయాల్సిన అవసరం లేదు, జావానే రాస్తుంది. ఆ లైన్ ఏంటంటే సూపర్ అని ఒక కీవర్డ్ ని రాస్తుంది. ఇది ఒక కీవర్డ్. ఏం కీవర్డ్ ఇది? Super. ఈ సూపర్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? ఏ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? Person class. ఈ పర్సన్ క్లాస్ లో ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత మాత్రమే మన చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది ఈ సూపర్ అనే మెథడ్. ఈ సూపర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ సూపర్ మెథడ్ పేరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని పిలుస్తారు. గాట్ ఇట్? అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమైంది? మీరు ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేస్తారో అప్పుడు మనం రాసే లైన్ లో మనం సూపర్ రాయాల్సిన అవసరం లేదు. జావా ఆటోమేటిక్ గా పెట్టుకొని ఫస్ట్ పేరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని ఇన్వోక్ చేసిన తర్వాత చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ చేస్తారు. క్లియర్? Mm. ఎందుకంటే మనకి ఈ ఒక పర్సన్ క్లాస్ యొక్క మెమరీ ఎంత కావాలి కదా? మెమరీ ఎంత కావాలి అంటే ఇండైరెక్ట్ గా దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే కదా మనము. ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ క్లాస్ అన్నమాట. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఒకసారి ఇన్ డీటెయిల్ ల్యాప్టాప్ లో చూద్దాం ఎగ్జాంపుల్స్, అప్పుడు మీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడికైతే అర్థమైంది కదా కొంచెం అయితే?
అర్థమైంది. నా వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ప్యాకేజ్ 1 లో కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. ఏం క్లాస్ అది? మనకి ఎన్ని అవసరం ప్యాకేజ్ 1 లో ప్యాకేజ్ 2 క్రియేట్ చేసేద్దాం. సో ఎప్పటికైనా ఉంటాయి. ఇప్పుడు మనకు మెయిన్ క్లాస్ ఉందా? ఇక్కడ నుంచి కొత్త క్లాస్ ఏంటి మనకు కావాల్సింది? పర్సన్, అంతే కదా? ఏమేమి అట్రిబ్యూట్స్ అనుకున్నాం మనము? స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ డేట్ ఆఫ్ బర్త్, అంతేనా? స్ట్రింగ్ ఫోన్ నెంబర్, ఇంట్ ఏజ్, ఇంకా స్ట్రింగ్ జెండర్ కూడా తీసుకున్నాం. ఓకే, ఇవి 5 అట్రిబ్యూట్స్ కదా. ఇప్పుడు జావా ఏమంటది మనతోని, ఇట్లా డిక్లేర్ చేయకుండా 2 గెటర్స్ అండ్ సెటర్స్ వాడంటది. అవునా? మీరు ఇక్కడ సింపుల్గా వాడచ్చు. గెటర్స్ అండ్ సెటర్స్ వచ్చేసినాయి అన్నిటికీ. వచ్చేసినాయా? అర్థం కాలేదా? ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ కి గెటర్ రాయాలని ఎట్లా రాస్తావు నువ్వు? ఫస్ట్ డౌట్, గెటర్స్ అండ్ సెటర్స్ ఎందుకు వాడతాం ప్రియా? గెట్ అనేది ఏదైనా రిటర్న్ చేసుకోవడానికి, సెట్ అంటే ఏదైనా అసైన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేమ్ కి గెటర్స్ రాయమని ఎట్లా రాస్తావు? పబ్లిక్ నేమ్ యొక్క డేటా టైప్ ఏంటిది? స్ట్రింగ్. అయితే స్ట్రింగ్ అని పెట్టాలి. స్ట్రింగ్ గెట్ నేమ్, క్లియరా? ఇక్కడ నుంచి ఏం చేయాలి? రిటర్న్ నేమ్. ఓకే. ఇప్పుడు సెట్ చేయాలంటే పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్. సెట్ నేమ్. నేమ్ అనే దాన్ని ఎట్లా పాస్ చేయాలి? లిస్ట్ అవుతుంది. ఓకే. పారామీటర్ కింద పాస్ చేసి దిస్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు నేమ్. క్లియరా? అలా అందుకే ఓకే అండి. అర్థమైంది అన్నిటి ఇట్లనే. మనము సింపుల్ గా జావాలో జనరేట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. గెటర్స్ అండ్ సెటర్స్ అన్ని సెలెక్ట్ చేయాలని ఎట్లా సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ డౌన్ యారో, అన్నిటికీ గెటర్స్ ఇంకా సెటర్స్ వచ్చేస్తాయి. క్లియరా? ఇప్పుడు గెటర్స్ ఇంకా సెటర్స్ వచ్చేసినాయి కదా. ఏం చేద్దాం మనం? పద్ధతి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేద్దాం. దీనిలో ఏం రాద్దాం? హే బ్రో, ఐ యామ్ ఫ్రమ్ పర్సన్ క్లాస్. క్లియరా? ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ డిక్లేర్ చేద్దాం. ఎందుకు వాడతాం మనం? మనం ఎప్పుడైనా డైరెక్ట్ గా పర్సన్ అనే క్లాస్ డైరెక్ట్ గా అన్ని ఫీల్డ్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది, అంతే కదా. నేను యూస్ కేసు చెప్తా. హే బ్రో, ఐ యామ్ ఫ్రమ్ పర్సన్ క్లాస్. ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? T. T
క్లియర్ ఇక్కడ వరకు? ఇక్కడ ఎన్ని కన్స్ట్రక్టర్స్ డిక్లేర్ చేసా? 1 2 ఒకటి ఎన్ని కన్స్ట్రక్టర్స్? చూసి చెప్పండి ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి? 1 4 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఓకే నేను మీకు కన్స్ట్రక్టర్స్ ఎన్ని టైప్స్ అని చెప్పా? కన్స్ట్రక్టర్స్ ఎన్ని టైప్స్? 3 డిఫాల్ట్. సెకండ్ వన్ ఏంటిది? పారామీటరైజ్డ్. నోట్స్ కూడా షేర్ చేసాం మీకు చదవండి అని. థర్డ్ వన్ కాపీ కన్స్ట్రక్టర్. ఈ సెకండ్ కన్స్ట్రక్టర్, థర్డ్ కన్స్ట్రక్టర్, ఫోర్త్ కన్స్ట్రక్టర్ అన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. గాట్ ఇట్? గుర్తొచ్చిందా? అర్థమైందా? ఫస్ట్ వన్ ఏంటిది? సి ఒక మెథడ్ పేరు కనుక క్లాస్ నేమ్ తో సేమ్ ఉంటే దెన్ ఇట్ ఇస్ అన్ కన్స్ట్రక్టర్. ఇక్కడ క్లియరా? ఇప్పుడు దీనికి మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేద్దాం. ఎట్లా క్రియేట్ చేస్తాం? అంతే కదా. పర్సన్ పి ఇప్పుడు ఏం చెప్పాను, మనం పి డాట్ ఇట్లా పర్సన్ డాట్ నేమ్ అని చెప్పి ఇట్లా మనం సెట్ చేయొచ్చు వాల్యూని. ఇట్లా సెట్ చేయడం చట్టరీత్యా నేరం. ఇంత నేరం, చట్టరీత్యా నేరం. అందుకని ఏం చేయాలి? పి డాట్ సెట్ నేమ్ జాన్. అర్థమైందా? ఏజ్, ఫోన్ నెంబర్. ఓకేనా? దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ థింగ్స్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇలా ఇన్వోక్ చేసాము. అవునా? ఈ లైన్ అర్థమైందా మీకు? ఈ స్టెప్స్ అర్థమైనాయా? అర్థమైందండి. ఇక్కడ ఏం చేశారు మీరు? పర్సన్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దానికి కావాల్సిన వాల్యూస్ అన్ని సెట్ చేశారు. క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాం. ఓకే, పర్సన్ సరే ఇది P1 పెట్టుకుంది. ఓకేనా? ఇది ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. పర్సన్ P2. ఇప్పుడు ఇక్కడ నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ వాడతా. ఓకే, ఇక్కడ నేమ్ కింద నేను భరత్ అని ఇస్తాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కింద ఇది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ పారామీటర్ లో ఫోన్ నెంబర్ ఉంది. అవునా? 1 2 3 4 ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఏముంది? ఏజ్ 24. నెక్స్ట్ ఏముంది? జెండర్ 24. అయితే వస్తున్నాను కాదు. జెండర్ ఏముంది? నాట్ స్పెసిఫైడ్. ఓకేనా? ఇది ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి సెకండ్ విధానం. అన్ని కావాల్సిన వాల్యూస్ అన్ని మీరు ఇట్లా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో ఇవ్వటం. గాట్ ఇట్? క్లియరా? ఇప్పుడు ఇది ఇంకో విధం అర్థమైందా? ఇప్పుడు 2 వేస్ అర్థమైనాయి కదా. ఇప్పుడు నీకు కింద ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం అన్ని ప్రింట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు అంటే, ఇన్ జావా వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ మెథడ్. అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలంటే toString అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ని కనుక ఇన్వోక్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, నాకు ఈ మెథడ్ పనిచేయట్లేదు ప్రస్తుతానికి. ఒక toStrings ని నేరేట్ చేయాలి.
ఇప్పుడు ఈ మెథడ్ ఉందా, మీకు అన్ని వాల్యూస్ ఒకేసారి రావాలంటే నేను ఏం చేయాలని చెప్పా? ఇట్లా గెట్ నేమ్ రాసుకోమని చెప్పి గెట్ పర్సన్ రాసుకోమన్నా కదా ఒక మెథడ్. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి ఇక్కడ అవుట్ p1 డాట్ గెట్ పర్సన్ అని కొడతా, అవుట్ p2 డాట్ గెట్ పర్సన్, అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? వాట్ విల్ బి మై అవుట్పుట్ ఇన్ దిస్ సినారియో? జాన్ డీటెయిల్స్ మొత్తం వస్తాయా? జాన్ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఏజ్, మళ్ళీ హర్షిత. లెట్స్ ప్రింట్ ఇట్ అవుట్. ఫస్ట్ ఏమని వచ్చింది? హే బ్రో ఐఎమ్ ఏ డిఫాల్ట్ పర్సన్ క్లాస్. హే బ్రో ఐఎమ్ పారామీటరైజ్ పర్సన్ క్లాస్. ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్లాస్, నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ క్లాస్. ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా వచ్చిందా? దిస్ ఈస్ హౌ యూ కెన్ you should initialize values in Java. క్లియరా? అర్థమైందా ఇది? ఏమైనా అర్థం కావచ్చు అడుగు బ్రేక్ చెప్తా. ఇక్కడ ఇట్లా డౌట్ నాకు ఎందుకు డౌట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఎనీ డౌట్స్ అడుగు చెప్తా. ఎంత చిన్న డౌట్ అయినా పర్లేదు. మీకేం అర్థం కాదు. ఒకసారి కిందికి రా అన్న, అదే పైకి వెళ్ళవా? ఎస్, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ప్రతి యాట్రిబ్యూట్ కి కంపల్సరీగా ఈ సెట్ నేమ్ గెట్ నేమ్ అనేది ఉండాలా? ఎస్. డైరెక్ట్ గా మనం రాస్తున్నాం కదా, పర్సన్ డాట్ గెట్ నేమ్ ఈక్వల్స్ టు హర్షిత అలా రాస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు అవి? ఇట్లా p డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అట్లా. సి జావా ఏమంటదంటే, నీకు జావా ఏమంటది ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం ప్రియా? ఈ p1 అనే ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? పర్సన్ లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ మెమరీ ఇవ్వడానికి, అంతే కదా? ఇప్పుడు ఇది ఏమంటదంటే, నీకు మెమరీ ఒకటే కావాలా, సెక్యూరిటీ కూడా కావాలని అడుగుతుంది. నీకు సెక్యూరిటీ కావాలా వద్దని అడుగుతుంది. అప్పుడు నువ్వు ఏమంటావు? కావాలని అంటావు కదా. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసింగ్ దిస్ డైరెక్ట్లీ, we need to always use set name and get name. ఇది నీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాం అది అని. కానీ ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పుడు చూడు, ఇట్లా రాయొచ్చు నువ్వు. బట్ ద థింగ్ ఏంటంటే, ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు యూస్ సెట్టర్స్ అండ్ ఇట్ ఆల్వేస్ యూస్ ఆస్క్ టు ఇనిషియలైజ్ విత్ కన్స్ట్రక్టర్స్. అది మ్యాటర్. అది రాసుకోవచ్చు కానీ అలా రాయకూడదు. దానికి సపరేట్ క్లాస్ తీసుకొని నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఎందుకు రాయొద్దు, ఎందుకు ఇట్లా అని. ఓకేనా? బట్ ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది కాకుండా ఇంకేమైనా డౌట్ ఉందా? అలా కూడా రాయొచ్చు. బట్ ఎందుకు రాయట్లేదు అంటే, ఇట్ హ్యాస్ ఎ హోల్ఫుల్ పర్పస్. ఆ హోల్ఫుల్ పర్పస్ నీకు చెప్తా త్వరలో, ఇంకా టైం రాలేదు. వాట్ ఇట్? కానీ ఇప్పుడు ఈ క్లాస్ అర్థమైంది, క్లాస్ ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది, ఏంటిది కథనం అంతా. ఇప్పుడు మన క్లాస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది? డాట్ ఫైల్. మనం ఇక్కడ ఏమేమి రాస్తాం అవన్నీ ఎక్కడ ఉంటాయి? డాట్ ఫైల్ లో ఉంటాయి. అదే నీట్ గా ఉంటది అనమాట. ఈ కోడ్ చూడు ఎంత నీట్ గా ఉందో. మనం రాసిన కమెంట్స్ ఇక్కడ ఉండవు, కానీ మనం ఇక్కడ రాసిన కమెంట్స్ కూడా మన మెయిన్ క్లాస్ లో ఉంటాయి. అట్లా క్లియరా? ఇప్పుడు మనం నెక్స్ట్ మనము ఫస్ట్ ఇది అనుకుంటాం, నెక్స్ట్ క్లాస్ అనుకున్నాం ఎగ్జాంపుల్ కింద. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ లో ఏమేమి, ఫస్ట్ ఎంప్లాయీ క్లాస్ ఏమనుకున్నాం, మళ్ళీ అవే అట్రిబ్యూట్ కావాలి. సో దాని మధ్య మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం అనుకున్నాం? ఇంట్ ఎంప్లాయీ ఐడి ఇంకా డెసిగ్నేషన్ రోల్. ఇలా 3 ఉన్నాయి అనుకో. ఓకేనా?
ఇప్పుడు క్రియేట్ కి ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? Object. గెటర్ సార్ Secret. Okay. అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ చేయడానికి యాక్చువల్లీ టూల్ స్ట్రింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, చెప్తా, ఇంకా టైం ఉందండి. ఓకేనా? ప్రస్తుతం అయితే టూ స్ట్రింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా దీన్ని ఓవర్ రైట్ చేయాలన్నమాట. ఓకేనా? ఏం చేయాలి? Override. ఓవర్ రైట్ ఇంకా చెప్పలేదు కాబట్టి వద్దు. సింపుల్ గా లెట్స్ బిఏ మెథడ్. క్లియర్ ఎక్కడి వరకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఏం క్రియేట్ చేసాం ఇక్కడ? ఎంప్లాయ్ అనే క్లాస్ క్రియేట్ చేసాం, పర్సన్ అనే క్లాస్ క్రియేట్ అయిందా? ఇప్పుడు ఎక్స్క్యూట్ చేస్తున్నాం ఒకసారి. ఎగ్జిక్యూట్ అవ్వకపోయింది, అవ్వలేదు, ఎందుకంటే నేను ఎంప్లాయ్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా కదా, దీనికి మెయిన్ మెథడ్ లేదు కదా, మరి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? Abraham class default from person class అయితే ఒకటి కావాలరా. ఒకసారి మెయిన్ మీద డిక్లరేషన్ ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి మనము. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు మనం ఇట్లా ఫీల్డ్ సెట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఇంకేం సెట్ చేయొచ్చు? సెట్ నేమ్ చేయొచ్చు. సెట్ నేమ్ ఏం పెడదాం? ప్రియా పెడదాం, మేనేజర్ లో పెడదాం. ఇంకేం పెడదాం అంటే ఏజ్ పెడదాం. ఎంత పెడదాం ప్రియా ఏజ్? 21. 41. 21. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయా అవ్వని సో టార్గెట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ మెథడ్ కాకుండా జనరేట్ స్ట్రింగ్ ఇప్పుడు ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమొచ్చింది? హే బ్రో ఐఎమ్ ఫ్రమ్ డిఫాల్ట్ క్లాస్ అని వచ్చిందా? ఐఎమ్ ఫ్రమ్ డిఫాల్ట్ పర్సన్ క్లాస్ అని వచ్చిందా? అవునా? ఇది ఎందుకు వచ్చిందంట ఇప్పుడు? హే బ్రో ఐఎమ్ ఫ్రమ్ డిఫాల్ట్ పర్సన్ క్లాస్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. నువ్వు ఏమేమి వాల్యూస్ అసైన్ చేసావో అవి నేమ్ ప్రియా పెట్టే వచ్చింది, ఏజ్ 21 పెట్టే వచ్చింది. ఇవన్నీ వాల్యూస్ నేమ్ వచ్చాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఏబుల్ టు గెట్ యాక్సెస్ ఆఫ్ ఆల్ ద క్లాసెస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ పర్సన్, అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ పర్సన్. క్లియర్ కదా అది? ఇప్పుడు ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఒకసారి ఈ పర్సన్ ఎంప్లాయ్ క్లాస్ యొక్క ఈ వర్షన్ చూద్దాం. ఇదేం వర్షన్? డాట్ వర్షన్. అయితే ఈ డాట్ వర్షన్ ఇక్కడ చూపలేదు, కానీ ఇక్కడ ఎట్లుంటది అంటేరా, ఈ ఎంప్లాయ్ క్లాస్ లో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంటది ఒకటి ఎంప్లాయ్ అని. ఈ ఎంప్లాయ్ అనే కన్స్ట్రక్టర్ లో బై డిఫాల్ట్ ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది. ఏం మెథడ్ అది? సూపర్. ఈ సూపర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్సన్ క్లాస్ ని పిలుస్తుంది. నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఒక మెథడ్ మీద క్లిక్ చేసినావు అనుకో, ఆ మెథడ్ ఎక్కడి నుంచి పిలుస్తున్నాం అక్కడికి వెళ్ళిపోతాం. నా దాంట్లో కమాండ్ బి కొడితే వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను లైన్ నెంబర్ 51 మీద కమాండ్ బి కొడుతున్నా. ఎక్కడికి వెళ్తున్నా? ఆ మెథడ్ ఎక్కడైతే ఇన్వోక్ అయిందో అక్కడికి వెళ్తున్నా. అవునా? అలా అని ఇప్పుడు సూపర్ మీద కొడతా చూడు. సూపర్ మీద కొడితే ఎక్కడికి వెళ్తున్నా? డిఫాల్ట్ పర్సన్ క్లాస్ లోకి వెళ్తున్నా డైరెక్ట్ గా. సో ఏమవుద్దంటే ఈ లైన్ నువ్వు డిక్లరేషన్ ఎగ్జిక్యూట్ చేయ కోడ్ ని సేమ్ అవుట్పుట్ వస్తుందా? ఈ లైన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయి, సేమ్ అవుట్పుట్ వస్తుందా? అంటే అర్థం ఏంటంటే ఈ లైన్ ఎవరు ఇస్తారు? జావా.
జావాకి చాలా ధూళి ఎక్కువ అనమాట. ఎవరంత ప్రశాంతం బతకలేదు, వచ్చి ఏదో ఒకటి దూరుతా ఉంటది ఎప్పుడు, అంటే ఏదో ఒకటి పెడతా ఉంటది దాని తరపు నుంచి ఎఫర్ట్స్. అట్లా ఈ ఎంప్లాయీ అని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఏం పెట్టింది, సూపర్ పెట్టింది. సో ఏమవుతుంది, ప్రతిసారి ఈ పర్టికులర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుంటది, ఇన్వోక్ అవుతూ ఉంటది. అండ్ ద రీజన్ ఫర్ దిస్, నువ్వు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఎన్ని అట్రిబ్యూట్స్ క్లియర్ చేసావు, 3 అట్రిబ్యూట్సే కదా, బట్ యూఆర్ ఏబుల్ టు యూస్ 8 అట్రిబ్యూట్స్ కదా. సో నీకు మెయిన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కూడా కావాలి కదా, పర్సన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కూడా కావాలి కదా, అందుకని ఈ సూపర్ కి ఇన్వోక్ అవుతుంది అనమాట. గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైంది. 1 సెకండ్. హలో, నాట్ ఇంట్రెస్ట్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు నాకు, అవుట్పుట్ లో నువ్వు ఎప్పుడైతే లైన్ ని ఇన్వోక్ చేస్తావో, ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఇన్వోక్ అయ్యేటప్పుడు ఇది ఒక మెథడ్ కదా, కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే కదా. ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, సూపర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సూపర్ లో ఏముంది ఇక్కడ, హే బ్రో ఐఎమ్ డిఫాల్ట్ పర్సన్ క్లాస్ అని వస్తుందా, ఇది ప్రింట్ అవుతుంది. దీంతో ఏమవుతుంది, దిస్ ఇస్ అన్ ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్ ప్రింట్ అవుతుంది. దీని తర్వాత ఈ వాల్యూస్ అని సెట్ అవుతాయి, దీని తర్వాత ఈ లైన్ ప్రింట్ అవుతుంది. క్లియరా? ఓకే. ఫర్ ఇప్పుడు హే బ్రో ఐఎమ్ డిఫాల్ట్ పర్సన్ క్లాస్, దిస్ ఇస్ ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్, సెట్టింగ్ ఫర్ కన్స్ట్రక్టర్ ఇస్ డన్, దాంతో ఈ వాల్యూ. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం క్రియేటివ్ గా ఆలోచిద్దాం. ఎంప్లాయ్, నువ్వు ఎంప్లాయ్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ కూడా డిక్లేర్ చేయవచ్చు, వేర్ యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇట్లా. అర్థమైందా? బికాస్ యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద వేరియబుల్స్ కాబట్టి. క్లియరా? ఇప్పుడు ఇక్కడ కొత్త ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తే, ఇప్పుడు నువ్వు డెసిగ్నేషన్ రోల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇట్లా రాసాను ఎక్కడైనా, ఇప్పుడు ఏమవుతుంది చెప్పు నాకు, వాట్ విల్ బి ద అవుట్పుట్ అకార్డింగ్ టు యూ. అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ, ఈ ఎంప్లాయ్ అనే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అవునా? ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమొస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, సేమే కదా, సేమే వచ్చిందా, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ సూపర్ అనే ఒక మెథడ్ ఇండైరెక్ట్ గా ఇన్వోక్ అయి కూర్చుంది, అంతే కదా. క్లియర్ అయింది? సేమ్ కాదు, అవుట్పుట్ లో డిఫరెన్స్ ఉంది చూడు. హే బ్రో ఐఎమ్ ఫ్రమ్ డిఫాల్ట్ పర్సన్ క్లాస్ ఎందుకు వచ్చిందంటే, ఈ ఎంప్లాయ్ అని దీంట్లో కూడా సూపర్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, అది కూడా దీన్ని ఇన్వోక్ చేస్తుంది. క్లియరా? ఇప్పుడు మనకి కొంచెం రూల్ ఎక్కువ ఉంది అనుకుందా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ సూపర్ లో ఇక్కడ మనం ఎన్ని కైండ్ ఆఫ్ పారామీటర్స్ డిక్లేర్ చేస్తాం, మొత్తం 4 కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో నేను నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం అనుకుంటున్నా, నా చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నేమ్ ఇంకా. ఇప్పుడు అక్కడ 4 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదన్నా, ఎందుకు ఫస్ట్ ది మాత్రమే ప్రింట్ అవుతుంది? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బై మిస్టేక్ జావా ఏమంటదంటే, నువ్వు ఏమి డిక్లేర్ చేయకపోతే నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్తా ఉంటది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని మారుస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు మీద కమాండ్ బి చేయి, ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. బట్ ఇట్ దీనికి రాద్దాం, విచ్ హ్యాస్ ఓన్లీ 2 పారామీటర్స్. ఇప్పుడు ఏం చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. Hey bro, I am from parameterized person class which has only 2 persons. Clear? ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ2 ఇంటరా రమేష్, e2 డాట్ టు స్ట్రింగ్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు చెప్పండి. నేను ఈ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1
1 చెప్పండి ఫ్రెండ్స్, అవుట్పుట్ ఏమొస్తుంది? చెప్పు రమేష్, చంపేస్తా. అవుట్పుట్ ఏమొస్తుంది ప్రియా? ఎంట్రీ నాకు ఇప్పుడు అవుట్పుట్ ఈ ఫార్మాట్ లో వస్తుంది తెలుసు కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఏ మెథడ్ వాడుతున్నాం? టూ స్ట్రింగ్. ఎంప్లాయీ ఐడి ఏమొస్తుంది, డెసిగ్నేషన్ ఏమొస్తుంది, రోల్ నేమ్, డిఓబి, పిఓ, పిఎన్, ఏజ్, జెండర్ ఏమేమొస్తుంది చెప్పు నాకు. దిస్ ఇస్ ద క్వశ్చన్. రమేష్ చెప్పకపోతే నా బర్త్డే పార్టీ కూడా నేను చెప్తాను. What will be the output? One CEO వస్తుందా? వన్ సిఇఓస్ అంటాం. మరి భరత్ ఇక్కడ మనం ఇక్కడ భరత్ 1919 ఇయర్ డిక్లేర్ చేసాం, ఇవి అవసరం, ఇవి ప్రింట్ అవ్వవు ఇవి? అవ్వవు. అవుతాయి. ఎందుకు చెప్తుంది? అసలు ఫస్ట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటో తెలుసా? ఈ ఎంప్లాయీ అనే నువ్వు ఒక కన్స్ట్రక్టర్ ని పిలుస్తున్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు ఇన్వోక్ అవుతుంది? ఓకే, ఫస్ట్ అది ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూస్ ని సెట్ చేస్తుంది, సెట్ చేసి దాంతో ఈ వాల్యూ సెట్ చేస్తుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అవి కూడా ప్రింట్ అవుతాయి. క్లియరా? అర్థమైందా? అర్థమైందమ్మా. కొంచెమైనా అండర్స్టాండింగ్ పెరిగిందా? హౌ ఇగో నువ్వు ఎంప్లాయ్ అంటే ఓన్లీ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనుకుంటారేమో. ఈ E2 అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుందా? ఈ E2 అనే ఆబ్జెక్ట్ ఇట్లుంటది అనుకో. ఈ E2 అనే ఆబ్జెక్ట్ లో ఆల్రెడీ పర్సన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మిగతా ఈ క్లాస్ ఉన్న ఫీల్డ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఈ క్లాస్ ఉన్న ఫీల్డ్స్ ఏంటివి? ఇలా ఉంటది అనమాట. అది పర్సన్ పీలో ఉన్న ఆబ్జెక్ట్ అన్ని ఇక్కడికి వచ్చి దాంతో ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వస్తాయి. క్లియరా? ఇప్పుడు నేను E2 డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ ని పిలవచ్చా? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుందో చెప్పండి. E2 డాట్ టూ స్ట్రింగ్ అంటే మీకు ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు వాడతా బుర్ర. అంటే ఇక్కడ ప్రింట్ అయిపోయింది. లైట్ రావట్లేదు. ఒక చెప్దాం అనుకున్నది రాలేదు లైట్. ఇంకా ఇప్పుడు అర్థమైందా? E2 డాట్ టూ మీరు మీకు బేసిక్ అయితే అర్థమైంది కదా, హౌ ఇన్హెరిటెన్స్ వర్క్స్ అని. మనము షూరా ఈ రోజు ఇక్కడికి ఉంచుదాము. రేపటి క్లాస్ లో విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ జావా. గాట్ ఇట్? అది దట్స్ ఫర్ టుడేస్ క్లాస్. కొంచెమే చెప్పా, గంటే చెప్పా యాక్చువల్లీ.